పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. జగతికి పునాది నీవని, నాలో నా ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, నాలో నా ఊపిరి నీవేనని. మా పోషకుడా నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడా నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా ఇలా బ్రతకాలని. స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోష మాయగా. మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోష మాయేగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మారుది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మారుది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు కైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు కైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్ను సేవింతును, నా మనసారా నిన్ను సేవింతును. హల్లెలూయా. మనకు పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక పాట పాడుకుని మనకందరికి తెలిసిన పాట. నీ కృప ఊహకు అందని కార్యములు ఊహించని రీతిలో మాకై చేసిన దేవుని పాట పాడుకుని దేవుని మహిమపడదాం. మంచిది. మరి దేవుడి యొక్క సభలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఊహించిన రీతిలో దేవుడు జరిగిస్తూ వస్తున్న విధానం బట్టి అందరూ రెండు చేతులు దేవునికి స్తోత్రం చెబుదాం. కొంచెం గట్టిగా చెబుదాం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క మేలును తలంచుకుంటూ ఊహకు అందని కార్యములు చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆ యొక్క మేలును తలంచుకుంటూ ఒక పాట పాడి దేవుని మహిమపడదాం. సాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు. సాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా. ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకు
చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా వాటికంటేను ఊహించు వాటికంటేను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు సాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇలా నీకు మించి నాకు దైవం ఎవరున్నారు ఉత్సహించి పాడేదన్ ఉల్లసించి చాటేదన్ నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా ఉబికింపజేసినావుగా ఎడారిలో జలధారలు ప్రవహింపజేసినావుగా బండ నుండి నీళ్లను ఉబికింపజేసినావుగా ఎడారిలో జలధారలు ప్రవహింపజేసినావుగా కను పాపలాగా నన్ను కాచ దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు నన్ను పాపలాగా నన్ను కాచే దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు ఉత్సహించి పాడేదన్ ఉల్లసించి చాటేదన్ నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులను మాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో మాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించ
ఊహించని మేలులను మాకై చేసిన దేవా, రెండు చేతుల దేవునికి స్తోత్రం చెబుతాం అందరం కూడా. హల్లెలూయా. ఊహించని రీతిలో దేవుడు మన ఎడల కార్యములు చేయునుగాక. ఆమేన్. మంచిది. మరి మన మధ్యలో ఉన్న దైవజనులు యేసు పాదం గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చే పాట, ప్రత్యేకమైన పాట రామేశ్వరం నుంచి మరి దైవజనులు యేసు పాదం అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రత్యేకమైన పాట పాడతారు. అలాగే తర్వాత ఎం డేవిడ్ గారు కూడా సిద్ధపడాలి, తలపల్లి నుంచి వచ్చారు. వారు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచాలని వారిని కూడా చక్కని అవకాశం ఇస్తున్నాను. వారు వినియోగించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి వినండి. వచ్చిన వారందరూ కూడా భోజనం చేసి మరి యొక్క సభా ప్రాంగణంలో కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దయచేసి భోజనం చేసి మరి వచ్చి కూర్చోవాలి. సమయం అవుతుంది కనుక దైవజనులు సిద్ధంగా ఉన్నారు. అలాగే మన మధ్యలోకి ఈరోజు ఆరాధనలోకి నడిపించడానికి దైవజనులు శామ్యూల్ నేతలయ్య గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాను ప్రేమతో. ఆహ్వానాన్ని మరణించి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం మన మధ్యలోనికి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేడ కూడొచ్చిన మీ అందరికీ షలోం షలోం అనగా మీకు సమాధానము కలిగిన గాక. యోగం ఇచ్చిన అధ్యక్షులైన మరి దైవజనులకు అలాగే చక్కని ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సమయంలో ఒక పాట పాడి దేవునామాన్ని మహింపరుద్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరూ చెప్పలు కొడదాం, ప్రభు నామాన్ని మహిమపడతాం. లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా ఇచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును వేలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును వేలన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృత చూడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృత చూడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేని హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేని హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృత చూడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృత చూడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే నీ కృపయే 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 నేనేమయ్యున్నాను,
హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించిన దైవజనులు యేసుపాదం గారికి ప్రత్యేకమైన వందనాలు. మంచిది. మరి ఈ సమయంలో డేవిడ్ గారు వారు కూడా మరి ఇక్కడ పై పాడుతున్న వారు గమనించండి. 8 అవుతుంది కనుక పల్లవి చరణం మాత్రమే పాడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. పల్లవి చరణం పాడి సహకరించండి. అనేక మంది కొయిర్ వారు కూడా పాడాల్సి ఉంది. ఆరాధన చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక దయచేసి గమనించి మాతో సహకరించి పల్లవి ఒక చరణం మాత్రమే పాడి దేవునామాన్ని మహింపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాను. డేవిడ్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ పరిచర్యను తుదముట్టించుటే నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతి. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడాని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ
ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమము తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైన నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. కష్టాలలో నష్టాలలో బాధలలో బాధలలో కన్నీళ్ళలో కడగండలో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవు. ప్రాణమా పాడండి, నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. మీరనండి. అయ్యగారు అంటారు మీరనండి. కష్టాలలో అనండి, నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో గట్టిగా కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు. ప్రాణం కొంచెం గట్టిగా బాగా అన్నారు. ప్రాణం సేవకులారా నేనంటానండి, ఆ ఆ, 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 ఆ. ఇప్పుడు మీరు అనండి, చాలా బాగా అన్నారు. చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. థ్యాంక్ యూ. రండి రా ఏంట్రా పారిపోతున్నా. చెప్పండి, యేసు ప్రభు వీళ్ళని రక్షించుకున్నారు. వీళ్ళ కోరుకున్నందుకు దేవుడు వీళ్ళకు ఒక రక్షకుని పంపాడు. అందుకనే సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరందరూ బహుగా సంతోషించండి. నీ రాసు నీతిపరుడు రక్షణ గలవాడు గాడిదను గాడిద పిల్లనికి మీ యొద్దకు మరి ఇందాక వచ్చింది కదా ఎవరో, చాలా దూరం నడిచింది కదా ఎవరో, చాలా పెద్ద పెద్ద కేకలేసింది కదా ఈ అన్యురాలు. కోపం ఎవరికి రావాలి? తిట్టవలసింది ఎవరో, అవసరమైతే కొట్టవలసింది ఎవరు? మరి కొట్టింది ఎవరు? యేసుబాబుని కొట్టింది ఎవరు? మొక్కింది ఎవరు? ఎవరు మొక్కాలి? ఎవరు కొట్టాలి? అన్యులనని చాలు, అన్యులు కొట్టాలి. ఇశ్రాయేలులు ఎవరు మొక్కారు? ఎవరు కొట్టారు? ప్రసాద్ అయ్య గారు ఇలా చూడండి, నేనన్నాను ప్రసాద్ అయ్య ఆగానే
ఒకే ఇచ్చారా, తిట్టారా? అలువ కప్పారా, తిట్టారా? నన్ను గణపరిచారు, అవమానపరిచారు. ఎందుకని? నేను వచ్చింది కోటలో పుట్టాలి, ఏ రోజుంట్లో పుట్టాలి. మరి యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. చెప్పండి, ఎక్కడ పడుకోబెట్టారు ఆయన్ని? పశువుల పాకలో పడుకోబెట్టాడు. పశువుల పాక అంటే అది ప్యాలెసా? అది యెరూషలేమా? ఎఫ్రతా చిన్న గ్రామం, బెత్లెహేము చిన్న గ్రామం. రాజు అనేవాడు పిల్లారా బెత్లెహేములో, ఎఫ్రతలో, పశువుల పాకలో పుట్టడు. ఈయన మాకు రాజు కాదని వీళ్ళ దూరం అయిపోయి. ఎవరో రాజుగారు ఎక్కడ పుట్టాలి? యెరూషలేములో. అందుకని తూర్పు దేశపు జ్ఞానులు ఎవరింటికి వెళ్ళారు? హేరోదు ఇంటికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు కనుక వాళ్ళు అలా దూరమే. రాజుగారు దేని మీద రావాలి చెప్పండి? యేసుప్రభు దేని మీద వచ్చి రాజుగారి దగ్గర ఏముండాలి? ఖడ్గం. శత్రులందరూ ఏమవ్వాలి? యేసుప్రభు. సేవకులు ఎవరున్నా స్టేజీ దగ్గర రావాలి. కింద భాగంలో ఉన్న ప్రసాద్ గారు, గట్టు మీద ఉన్న సేవకులు త్వరగా రావాలి. అయ్యగారులు మిమ్మల్ని నేను చూస్తున్నాను. సేవకులు చాలా మంది సభలో ఉన్నారు. దయచేసి స్టేజ్ మీదకి రండి, ప్లీజ్ రావాలి. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించేద. ప్రసాద్ గారు కూడా, సభల కరుణార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. యేసయ్యా జీవించుచు పునరుదానుడా, పునరుదానుడా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించి. చప్పుడు కొడుతూ స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించేదని. సేవకులారా వేదిక మీదకి రండి. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించేదని జీవించుచు పునరుదానుడ నా యేసయ్యా. మళ్ళీ అందరూ లేచి నిలబడదాం. చప్పట్లు కొడతారా? చప్పట్లు కొట్టండి. గట్టి చప్పట్లు కొట్టాలి. చప్పట్లో చప్పట్లు కొడదాం. సంగీతం చప్పట్లు కొడతారా? నీ కృపచేతని నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని. చప్పట్లు కొట్టాలి. ఈ కృపచేతని నాకు నిరక్షణ భాగ్యం కలిగిందని. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరేసయ్యా. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా. కట్టాలి గట్టిగా చెప్పడం. స్తుతి పాడు యేసయ్యా, యేసయ్యా ఆరాధించెదరి. పాడాలమ్మా. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదరి. చేతులు ఒకసారి పైకెత్తండి. అలాగే స్తుతి పాడు. చేతులు పైకెత్తి చప్పుడు కొట్టాలి. చప్పుడు 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 కొడుతున్నారు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించు. ఆ చప్పట్ల వల్ల కార్యాలు జరగవు. దావీదు దేవుని స్తుతిస్తూ ఉంటే సౌలులో ఉన్న దెయ్యాలు బయటకు వచ్చినాయి.
పౌలు శీల దేవుడు స్తుతిస్తూ ఉంటే చెరసాల పునాదులు బ్రతలైపోయినాయి. యెహోషువ దేవుడు స్తుతిస్తూ ఉంటే యెరికో గోడలు కూలిపోయినాయి. యేసయ్యా గ్లోరీ. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదని. ఆ చప్పట్ల వల్ల కార్యాలు జరగవు. పరిశుద్ధాత్మ దేవుడు తాకే సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం. అదిగో దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆగలేవు, ఆగలేవు, ఆగలేవు. అభిషేకం అదిగో దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతున్నావు, 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 నింపబడుతున్నావు. ఈ గ్రామానికి దీవెన, ఈ గ్రామానికి ఆశీర్వాదం. యేసయ్యా, యేసయ్యా గట్టిగా యేసయ్యాను ఆరాధించదని. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సరిపోదు, 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 సరిపోదు. తమ్ముళ్ళారా ఎవరు బిడ్డలారా, ఎవరు బిడ్డలారా, కోయిరు బిడ్డలారా, స్త్రీల సమాజమా, పెద్దలారా, వంటశాల దగ్గర ఉన్న వాళ్ళారా. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. యేసయ్యా, 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 విమోచకుడా, విజ్ఞాపనకర్త, హల్లెలూయా, ప్రధాన యాజకుడా, ప్రభువైన యేసు, స్తోత్రం, 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 హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అభిషేక్ గట్టిగా చప్పలు కొట్టండి. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనేల జీవించుచు. చేతులందరూ పైకి ఎత్తానండి. పునరుద్ధానుడ నా యేసయ్యా అనాలి. పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి సభలో ఉన్నవారు అనండి. ఇప్పుడు సేవకులు అంటారనండి. సేవకులు మాత్రమే. ఇప్పుడు మీరనండి. సభ సేవకులొద్దు, సభ అనండి. ఇప్పుడు మళ్ళీ అనండి. మళ్ళీ అనండి. గట్టిగా చప్పట్లు కొట్టు కూర్చోండి, చప్పట్లు కొట్టు కూర్చోండి. కూర్చోండి. పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించే. ఇప్పుడు మీరు కింద కూర్చున్న వాళ్ళు అనండి. చాలా చాలా బాగా అన్నారు. మళ్ళీ
ఆ వచ్చి స్టేజ్ మీద ఉన్నవారు ఆ ఆ ఓ ఓ. ఇప్పుడు మీరు అందరు చేతులు ఎత్తారండి. ఆ చేతులు అలా ఓపండి. వీడియో తీదానా, వీడియో తీ. చేతులు అలా ఆ ఆ ముందెన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని అనండి. నే ముందెన్నాడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయిని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. ఇదిగో నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపి. ఏంటంట? నీ వాగ్దానమే నే పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించేనే. ఆ ఆ ఓ ఓ పెద్దగానండి. ఆ ఆ ఆ. ఇప్పుడు అయ్యగారులు అందరూ అనండి. ఇప్పుడు మీరందరూ అనండి. ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టండి చాలు. నాకు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఆమేనండి. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎలా రక్షించబడ్డామంట? విశ్వాసం. మన ముగించేస్తున్నా, బాగా వినాలి. మీరందరూ నా వైపు చూడండి, వీళ్ళిద్దరి వైపు చూడండి. బాగా చదివేవాళ్ళు మైకులో చదవండి. ఎఫెసీ 2:11 ఒక్కళ్ళే చదవాలి. మిగతా వారు అందరూ బైబిల్ చూసారండి, మీకు అర్థమవుతుంది. బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాగే చూడండి, చదవమ్మా. 2:11. మిగతా వారందరూ నా వైపు చూడాలి. మీరు బైబిల్ చూస్తే మీకేం అర్థమవుతుందో వీళ్ళిద్దరిని చూస్తే మొత్తం అవుతుందో. చదవమ్మా 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి. మనం ఏ జనులమండి? అన్యులు. చదవ. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. మనము వీళ్ళ చేత ఏమనిపించుకున్నాం ఇది వరకు? సున్నతి లేని వారు. అనండి ఒకసారి గట్టిగా. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అనడం లేదు దావీదు. ఈ దగ్గర కత్తి ఉంది, ఈటె ఉంది. ఓ సైన్యములకు అధిపతి యెహోవా నామమును తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఇశ్రాయేలులు పిల్లరా సున్నతి లేని వారిని చాలా తక్కువ అంచనేస్తారు. అందుకని వీళ్ళ చేత మనం ఏం లేదు అనిపించుకున్నాం. గట్టిగానండమ్మా. నెక్స్ట్ చదవరా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహకారులుగా మనం ఇశ్రాయేలుతో ఎవరం కాదు, సమానము కాదు. నెక్స్ట్ పరదేశులను మనం ఏ దేశస్తులం? చెప్పండి అమ్మా. వీళ్ళకు సొంత దేశం ఉంది. ఏ దేశం? అదే చెప్పండి. ఏ దేశం? కనాన్ దేశం. మనకు సొంత దేశము. చదవమ్మా. పరదేశులను మనం ఏ దేశస్తులం?
పరదేశులు వాగ్దాన నిబంధన లేని వాగ్దాన నిబంధన లేని పరజనులను పరాయి జనులు ఎలా చూడండి, వాగ్దానం లేదు మనకు, వీళ్ళకు వాగ్దానం ఉంది, నిబంధన ఉంది. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. నోవాహుతో ఏం చేశాడు? అబ్రహాముతో దేవుడు, ఇస్సాకుతో దేవుడు, యాకోబుతో దేవుడు, ఇశ్రాయేలుతో దేవుడు. వాగ్దానాలన్నీ ఎవరే? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకి ఎవరు వాగ్దానం చేయలేదు, నిబంధన లేని వారం. చదువమ్మా. నిరీక్షణ లేని వారు నిరీక్షణ లేదు మనకి లోకమందు. దేవుని లేని వారినై ఉండి. అందరూ నా వైపు చూడండి, అందరూ అనండి, లోకమందు ఏమి లేని వాళ్ళు. దేవుడు ఎవరికున్నాడు? ఆ దేవుడు ఎవరు? యెహోవా. ఉన్నవాడు యెహోవా. నేను అబ్రహాముకు దేవుడను. వీళ్ళకి ఎవరు లేరు, మరి ఎవరున్నారే? వీళ్ళకి దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? యెహోవా. దేవుళ్ళు అనండి, దేవుళ్ళు లేరు. చదువమ్మా నష్టం. క్రీస్తుకు దూరస్తులై ఉండి మనము క్రీస్తుకి ఎవరో, వీళ్ళు ఎవరో అగ్రుడు. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని ఆ. మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను ఇప్పుడు చూడండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరి ద్వారా చెప్పండి, ఎవరి ద్వారా? క్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా దేవునికి మనం పట్టుకోర గట్టిగా దగ్గరయ్యాము. అల్లెలు చెప్పండి గట్టిగా. కృపతో పాటు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను చెప్పండమ్మా. దేవుణ్ణి మానవుణ్ణి సమాధాన పరిచింది ఏ రక్తము? సమాధాన పరచును. సమస్యలన్నీ ఒరే నడువట్టుకు నొక్కేతనవరా, ఈయన్ని గట్టిగా పట్టుకోరండి, మొత్తం నడువట్టుకు నొక్కేతనాడు. తీర్చును చేతులెత్తి ఒకసారి పెద్దలని చెప్పండి. యేసు రక్తము మనలను దేవునికి ఏం చేసేసింది? వీళ్ళ సున్నతి రక్తము ద్వారా దేవుని దగ్గర అయితే మనం యేసు రక్తము ద్వారా దేవునికి. అందుకని భక్తునికి భగవంతునికి అనుసంధానం. అగర్బంత చెప్తున్నారు కదా, భగవంతునికి భక్తుని కలిపిందేంటి? యేసు రక్తం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు మనందరం ఎవరి పిల్లలం అయిపోయాం? యేసయ్య పిల్లలం అయిపోయాం. ఎలాగా? మనదేమో విశ్వాసం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళకి వాగ్దానం ఉంటే, వాళ్ళకి నిబంధన ఉంటే మనకి విశ్వాసం ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వారు సున్నతి చేయబడిన వారైతే క్రీస్తు రక్తము ద్వారా దేవుని పిల్లలం అయిపోయాం. గట్టిగా చెప్పండి. మనం వీళ్ళ శరీర సంబంధమైన యూదులైతే మనం ఆత్మ సంబంధమైన యూదులం అయిపోయాం. వీళ్ళకి సొంత భూమి కనాన్ దేశం అయితే మనకు సొంత భూమి పరలోకం ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనము లేకుండా వీళ్ళ లేరు. కొట్టండి ఇప్పుడు గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా చెప్పండి. వెళ్ళిందా మీకు ప్రసంగం? వెళ్ళి నిజం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పండి. ఇప్పుడు బాగా అసలైన వాక్యాలేనండి. అపోస్తలుల కార్యాలు 13:46 చదువుతాను. 13:46 చదవాలి. అప్పుడు పౌలు, బాగా వినాలి, పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి. దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట. మీరు ఇలా చూడండి,
దేవుని యొక్క వాక్యం మొదట ఎవరికి? మీ- మీకంటే ఎవరికి? ఇశ్రాయేలుకు చెప్పుట ఆవశ్యకమే అవసరమే. అయినను మీరు దానిని త్రోసివేసి అమ్మా మీరు దానిని ఏం చేశారు? దేనిని? వాక్యం అనండి. దేవుని వాక్యం వాక్యం అనండి. వాక్యం అంటే ఎవరు? యేసుని మీరు ఏం చేసేశారు? త్రోసివేసి త్రోసేశారు. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నాడు? అన్యజనుల చెప్పండి, ఏ జనులు? అన్యజనుల ఎందుకు అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాడు? ఏళ్ళు తీసుకున్న గోతులో, ఏళ్ళ కంట్లో, వీళ్ళ నిత్య జీవానికి ఏ పాత్రలు అయిపోయారు? ఆ పాత్రలు ఏళ్లే చేసుకున్నారు. అది ఎవరు చేయలే. కనుక మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఎలా వచ్చిందో తెలుసా మనకి? వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది యేసుబాబుని చాలా హేళన చేస్తున్నారు. యేసుబాబు ఫ్రీగా దొరికేసినట్టు. ప్రపంచములో యేసు అనే పదం వీళ్ళకి తప్పింగా పలకటానికి అర్హులు కాదు. ఇది ఆయన దయ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన కృప. హల్లెలూయా. కృప చేత నన్ను కృప వెంబడే. అర్థమైందా మీకు? ఎందుకు 9 గంటలకు ఇమ్మన్నాను? నీకు 9 గంటలకు ఇమ్మన్నాను. ఎందుకు అర్థమైందా? ఇంకా బోల్డ్ అంత ఉంది, కట్ చేశాను. సెన్సార్ కట్ ఇప్పుడు అయిపోయింది. వస్తారు ఎందుకు ఇమ్మన్నాను? అవ్వలేదు. ఇంకా ఉంది చెప్పడానికి. 9 గంటలకు ఇమ్మన్నాను. అర్థమైందా? రే ఏంటి అలసొత్తా? సైడ్ ఎందుకు తీసుకోరా? రే నిన్నే ఎందుకు తీయించేసా? నిన్నేరా జుట్టు సైడ్ ఎందుకు తీయించావు? నాకేమో సెంటర్లో లేదు, నీకు సైడ్ లేదు. అడిగేమో ఉండించుకుని తీయేసాడు. నాకు ఉంచుకుందామంటే ఎందుకంటే ఇక్కడ తీయాలరా ఎవడని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పౌలు ఏమన్నారు? మిమ్ముని మీరే నిత్య జీవమునకు ఏ పాత్రులుగా చేసుకున్నారు? అపాత్రులుగా చేసుకున్నారు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నా. స్తోత్రం చెప్పండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం చదవండి. 10:34. దేవుడు పక్షపాతి కాడని. అందరు ఇలా చూడాలి. మీరు ఇలా చూస్తేనే అర్థమవుతుంది. దేవుడు ఏం కాదంట, పక్షపాతి కాడని. ఇదివరకు ఏ పక్షాన ఉన్నాడు? ఎవరికి దేవుడు? ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఎవరికి రక్షణ వాక్యం? ఎవరికి రక్షకుడికి యేసు? ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఇప్పుడు ఏమన్నాడు? పక్షపాతి. అప్పుడు వరకు పక్షమే, ఏళ్ళ పక్షమే. నేను ఇంకెవరి కోసం రాలేదనలేదా? మరి ఇప్పుడు ఏమన్నాడు? దేవుడు పక్షపాతి కాడని. ఇప్పుడు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్నా పూతిగంత నివాసులారా నా యొద్దకు రండి. హల్లెలూయా చెప్పండి సార్ గట్టిగా. వీళ్ళు విసర్జించటం వల్ల ఈ కృప. అందుకనే పౌలు ఎంత గొప్ప క్షణ. ఎవరిని లక్ష్యం చేసి మనమేం? వాళ్ళు ఇప్పటికీ ఏడుపుల గోడల దగ్గర ఎడుతున్నారు. ఒక మెస్సయ్య వస్తాడు, ఒక రాజు వస్తాడు, రక్షిస్తాడు, ఆ శత్రువుల చేతుల నుంచి విడిపిస్తాడు, మాకు ఆయన రక్షకుడు. ఏడుతున్నారు. ఆ రాజు వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకోలేదు రాజని. అన్యజనులమైన మనం ఒప్పుకుంటాం వలన ఆయన మనం రక్షించేశాడు. స్తోత్రం చెప్పండి. రక్షించబడిన మనలను తీసుకుని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ మెస్సే కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అన్నాడు, ఎంత గొప్ప రక్షణను మీరు. కూర్చోండి అన్న. ఏం చేయకూడదని? ఎవరు నిర్లక్ష్యం చేశారు? ఇశ్రాయేలు నిర్లక్ష్యం చేసినట్టుగా దైవజనుడు దేవుని దాసులు ప్రసాదయ్య గారు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లారా ఈ సభలు ఏర్పాటు, డబ్బులుండి కాదు, సభలు ఏర్పాటు చేయాలి. చాలా లక్షలు కావు. ఇప్పుడు ప్రతిదీ చాలా ఖరీదైంది. సౌండ్ సిస్టమ్ కానీ, సంగీత బృందం,
వచ్చే సేవకులు సిద్ధపరిచే ప్రతిదీ కూడా చాలా ఎందుకో తెలుసా? ఎవరు నశించిపోకూడదు, అందరూ ఏం పొందాలి. అందుకని మేము సిలువ వేయబడిన క్రీస్తుని చెప్పండి ప్రకటిస్తున్నాం. ఆయన రక్షణ ప్రకటిస్తున్నాడు, ఆయన స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఇంకా ఈరోజు వాళ్ళని నిర్లక్ష్యం చేసుకున్నట్టు, అమ్మా నిన్న వాక్యం విన్నావు, ఈరోజు వాక్యం విన్నావు, రేపు వాక్యం విన్నావు, వింటావు. ఎన్నో సంవత్సరాలు వాక్యాలు ఇలాంటి ప్రబోధకులు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం నిర్లక్ష్యం చేస్తున్న వారు. నేను మా అమ్మగారి సాక్ష్యం చెప్పలేదు, అది దాదాపు 1 గంట ఇప్పుడు సాధ్యం. మా అమ్మగారు 1969లో ఒక తుఫాను వచ్చి మా ఇల్లు కూలిపోయి ఇంటి గోడ పడుకుని నిద్రపోతున్న 5 పిల్లల మీద పడిపోతే పిల్లలు చచ్చిపోయారని పిచ్చిదైపోయి పిచ్చి కేకలేసి తలనరాలన్నీ పగిలిపోయి, పెద్దగా అరవటం, తలనరాలన్నీ పగిలిపోయి పిచ్చిదైపోయింది. 63 సంవత్సరాలు మా పిచ్చిదిగా. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టారు. మరి డబ్బంతా, తన ఆస్తంతా డబ్బు ఖర్చు. మా అమ్మగారి కోసం వైద్యం, ఏ మందు ఏ వైద్యం ఆ తల్లిని బాగు చేయలేదు. ఎల్లని చోటు లేదు, వాడిన మందు లేదు. ప్రపంచంలో అన్ని స్థలాలకు వెళ్ళి దైవజనమా, డబ్బు అయిపోయింది, బంగారం అయిపోయింది, ఆస్తి అయిపోయింది. మా అమ్మ తల్లిదండ్రులు మా అమ్మను వదిలేశారు, మా నాన్నగారి తల్లిదండ్రులు మా అమ్మను వదిలేశారు. మా బంధువులు, మా స్నేహితులు అందరూ మాకు దూరం. తినటానికి తిండి లేక, కట్టు వస్త్రం లేక చెట్టుకొకరు పోయాం. 5 పిల్లలం, దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలం, 3 పెద్దోళ్ళు. పొట్ట పేగులు కంటికి పోయిన సందర్భం మాకు తెలుసు. ఆకలి బాధ దిగమింగుకొని కడుపులో పట్టుకుని పడుకున్న రోజు అడుక్కుంటే గంజేలు, మిగిలిపోయిన అన్నం కూడా మాకు పెట్టలేదు. ఆ రోజుల్లో హాస్టల్లో తీసుకోలేదు. అన్నగారు స్టూడెంట్, గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేసుకోమంటే మీరు పెద్ద కులస్తులు ఇందులో అవకాశం చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వ సదుపాయాలు ఆ రోజు దొంగ చాప మీద 8 మంది పిల్లలు పడుకుని, పాములు, తేళ్లు, చెర్రులు. అమ్మ పిచ్చిదైపోయి పిచ్చి ఆసుపత్రిలో ఉంటే పిచ్చి దాన్ని బాగు చేయలేక బాధలు పడేవాడు. అప్పులు వారి చుట్టూ తిరిగి వడ్డీలు కట్ట, పిల్లలకు అన్నం పెట్టలేదు, పిచ్చి దాన్ని బాగు చేయలేక ఇబ్బంది పడ. అది ఒక రోజు కాదు, వారం కాదు, నెల కాదు, 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఏ తూర్పుగోదావరి అమలాపురం దగ్గర చిరతపూడను చిన్న గ్రామం, పిచ్చి ఆసుపత్రి ఉంది. అందులో 3 పెట్టారు. మా అమ్మ అక్కడ కూడా మా నాన్నగారు తీసుకెళ్ళిపోతూ నడిపించుకుంటూ గన్నవారం ఆ గోదావరి వంతెన మీదకి తీసుకెళ్ళి, గోదావరి వంతెన నుంచి మా అమ్మ డౌట్లో ఇంటికి వెళ్ళిపోవాలని 8 మంది పిల్లలకి అన్నం పెట్టలే, పిచ్చిదాన్ని బాగు చేయలే, వడ్డీలు కట్టలే. ఆ తల్లిని వదిలించుకుని పిల్లల్ని పెంచవచ్చు అనుకున్నా. పిచ్చి మీద జనం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎవరైనా చూస్తారేమని భయమేసి ఇంటికి తీసుకెళ్ళి సరువుపేట తీసుకుని బలంగా చంపేయాలని తల మీద పళ్ళును కొట్టాడు. తల బద్దలైపోయింది. కెవ్వుని కేకేస్తుంది. మా రక్తమడుగులో దొర్లా 8 మంది పిల్లలకి కంటి చూపేగా నోటి మాట లేదు. నాన్నగారి చేతి నుంచి మా అమ్మని రక్షించుకునే పరిస్థితి. లోపల ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ, పెద్ద ఆవిడ, మాస్టారు ఎందుకు అలా చంపేస్తావు అని మన రక్తమడుగులోంచి టవల చుట్టి డాక్టర్ గారి దగ్గర తీసుకు పగిలిపోయిన తలకి కుట్లేంచి కట్టు కట్టి 2 రోజులు. 3వ రోజు, అది 1972వ సంవత్సరం డిసెంబర్ నెల 22. ఇలాంటి దైవజన దేవుడి పేరు బెజవాడ, బొజ్జమ్మ పేరు బెజవాడ. వీళ్ళ హిందువులు, కాపులు ఉన్నాయి. 3 సంవత్సరాల క్రితం పిచ్చి పట్టింది. ఏ మందు, ఏ డాక్టర్ ఏమని బాగు. యేసు ప్రభు నిజంగా దేవుడైతే, పాపులకు రక్షకుడైతే,
రోగులకు వైద్యుడైతే, బాధల్లో బంధువైతే, ఈ పిచ్చ మనిషిని బాగు చేయమని చెప్పండి మీ యేసు ప్రభుతో. ఆ దైవజన్ ఆ తల్లి కొరకు ప్రార్థన. యేసు ప్రభు ఎవరో మాకు తెలియకపోయినా, యేసు ప్రభు ఎవరో మాకు తెలియకపోయినా నువ్వు నశించిపోవటం ఇష్టం లేక దైవజనుడు ప్రార్థన ద్వారా దేవుడు మా అమ్మగారి మెంటల్ జబ్బును తగ్గించి ఆరోగ్యవంతురాలుగా చేశాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి, శాపములో నుండి ఆశీర్వాదం. ఇదా దేవుని ప్రేమ, భర్త ప్రేమ, అత్తమామల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, తోబుట్ల ప్రేమ, నేను గతములో నమ్ముకున్న వారి ప్రేమ, అందరికి మించిన ప్రేమ యేసు ప్రేమ. ఆ ప్రేమ మూర్తిని పెనివేసుకుంది. 72వ సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖున స్వస్థత వస్తుంది. 24వ తారీఖున మా అమ్మగారు రక్షణ పొందారు. అన్నమారు మా తల్లిదండ్రులు, నాన్న తల్లిదండ్రులు మా యేసు ప్రభు అనే పదం ఎవరికి తెలియదు. 24వ తారీఖులో ఒక్కరోజు గ్యాప్ చనిపోతుంది. రోజుకి 18 గంటల ప్రార్థన తర్వాత ఆ దాసుని చేయి. యేసు ప్రభున్న దేవుని సేవకుడు చేయాలని ఆమె కన్నీటి ప్రార్థన నన్ను 1990లో సేవకుడు నన్ను ఒక్కడనే చేయాలను. 8 మంది పిల్లలం, 8 మంది సేవకులు. నర్సాపూర్లో ఒక 2000 మంది సంఘాన్ని దేవుడిచ్చి 13 బ్రాంచ్ సంఘాన్ని 36 ఏళ్ళ నుంచి ఎక్కడ ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళి సంఘాలు స్థాపించటం, గుడి పక్కన గుడి పెట్టడం, పిలిచిన వాళ్ళకి వెన్నుపోటు పొడిసి అందులో స్థాపించటం, బలపరచటం, వెళ్ళిపోవటం. ఇది తెలుగు రాష్ట్రాలే, ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు నేను వెళ్ళని ఊరు దేశం లేదు. ఈ రాత్రి దేవుడు మీ మధ్యలోకి నడిపించాడు. ఏ యోగ్యత లేని మనకు ఈ రక్షణ ఏ భాగ్యం అండి. నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, తమ్ముడు నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదను ప్రభు. సంగీతం అందరము చప్పలు కొడదాం. ప్రతి ఒక్కరు కూడా చప్పలు కొడుతూ కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు బ్రతుకు. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాదు బ్రతుకు. వాడనైతి గాను గీర్చుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. వాడనైతి గాను గీర్చుచుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచు నే బ్రతికేదను
నాతో నీవు మాట్లాడిన నే బ్రతికేదను. ఈ రాత్రి అమ్మల్లారా, ఇశ్రాయేలు రక్షణ నిర్లక్ష్యం చేసుకున్నట్టు అన్యజనులు రక్షణ నిర్లక్ష్యం చేశారు. మా తల్లిగా రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు నాడు మేము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోదు. ఆవిడ రక్షణను కాపాడుకుంది కాబట్టి, ఆ రక్షణ ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయలేదు కాబట్టి ఈ రోజు నేను ముందున్నాను. చెల్లి, నీ కన్నీరు ప్రభు చూస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు అంటాడు. ఎన్ని బోధలు విన్నావు, ఎన్ని కూటాలకి వచ్చి వెళ్ళిపోతావా? నీ మనసు మార్చుకోకుండా, హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ పాపాలు విడిచిపెట్టకుండా, నీ విలువైన ఆత్మ రక్షణ పొందకుండా, ఇది అనుకూలమైన సమయం. నేడే రక్షణ తల్లి. పరలోకంలో దేవుడున్నాడు తల్లి. భూమి మీద మనం ఉన్నాం. 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ప్రభు సంతోషిస్తాడు. దేవుణ్ణి సంతోషపరచాలని ఉందా ఈ రాత్రి? లోకంలో అందరూ సంతోషపరిచావు మిత్రమా, దేవుణ్ణి సంతోషపరుస్తావా? దేవుణ్ణి సంతోషపరిస్తే చెప్పు, ప్రభువా నా మనసు నీకు ఇస్తాను, నా హృదయాన్ని నీకు ఇస్తాను, నా హృదయంలో నిన్ను చేర్చుకుంటాను, నేను నిన్ను సంతోషపరుస్తానయ్యా. నేను బాప్తీసం తీసుకుంటాను ప్రభువా, నాకు బాప్తీసం తీసుకుంటాను ప్రభువా, నాకు బాప్తీసం కావాలండి అని ఒక్కరైనంటే చాలు, ఒక్కరు చాలు. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఆ ఒక్కరిని బట్టి ప్రభు పరలోకంలో ఆనందిస్తున్నాడు. నాకు బాప్తీసం కావాలని ఒక్కరైనా అంటే మీ కుడి చేయి పైకంటే ఎత్తండి, ప్రార్థన చేస్తాను. నాకు బాప్తీసం కావాలి, నేను ఇంతవరకు బాప్తీసం పొందలేదు. అమ్మా, నేను చెప్పేది బాప్తీసం పొందని వారి కోసం. బాప్తీసం కావాలన్న వారు కుడి చేయి పైకంటే ఎత్తండి, ఒకే చేయి ఎత్తండి. నాకు అర్థం అవట్లేదు, లేకపోతే 2 చేతులు. ఓ హల్లెలూయా. కుడి చేయి పైకంటే ఎత్తండి. 1, 2 చాలు, 3 అద్భుతం, 4, 5 వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? 6 అద్భుతం. చూడండి, యేసయ్యకే మహిమ. 1, 2, 3, 4, 5 6 బిడ్డలు బాప్తీసం కోసం చేతులెత్తారు. ఈ 6 ఆత్మల విలువ ఎంతో తెలుసా అండి మీకు? ఈ 6 ఆత్మల విలువ ఎంతో తెలుసా? ఈ సభల కోసం దైవజనుడు ప్రయాసపడిన ప్రయాస కంటే, ఖర్చు పెట్టిన డబ్బుల కంటే 6 ఆత్మల విలువ ఎక్కువ. కొట్టండి బలముగా చప్పట్లు, కొట్టండి బలముగా చప్పట్లు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభుకే చెందును గాక. ఈ రాత్రి పరలోకంలో దేవుడు పరవశిస్తున్నాడు, పరవళ తొక్కుతున్నాడు, దూతలతో ఆనందిస్తున్నాడు. ఈ 6 ఆత్మల కొరకు ఆయన ప్రభు సందులో ఆనందిస్తున్నాడు. నోరు తెరిచి చిన్న ప్రార్థన. ఆ 6 బిడ్డల కోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నేనే చేసి ప్రార్థన చేస్తాను. త్వరగా ముందుకు రండి, త్వరగా ముందుకు రండి, త్వరగా వచ్చేయాలి, ఒక్క నిమిషంలో వచ్చేయాలి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అద్భుతం, పరిగెత్తు చెల్లి, అద్భుతం, పరిగెత్తు చెల్లి, చెల్లి తల్లి రా, అద్భుతం రా, నా యేసే నేను పిలుస్తున్నాడు, రావాలి. 2 స్తుతి. బాప్తిసం కోసం చేయెత్తిన వారు త్వరగా ముందుకు రండి. వండర్ఫుల్, 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 వండర్ఫుల్. రండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా రావాలి, ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం, 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 అద్భుతం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పరమ తండ్రి మీకు వందనాలు. భూలోకంలో ఒక పాపి రక్షింపబడుట, పరలోకంలో ఆనందమునికి సంతోషమైంది. ఈ దాసుని ద్వారా విత్తిన వాక్యాన్ని బట్టి బిడ్డలు మార్పు చెంది మారు మనసు పొంది ఈ రక్షణ పొందడానికి ఇక్కడికి వచ్చారు ప్రభువా. ఈయనలోండి బిడ్డలు ఈ రక్షణ పొందుకు నీ మార్గంలో నడిచి నీ నమ్మకమైన బిడ్డలుగా జీవించి వారికి వాక్యం అందించిన దాసులను బలపరచండి, వారి సేవా పరిచయం ఆశీర్వదించి ప్రయాణాల్లో క్షేమకరంగా వారి గ్రామంతా రక్షణ దాసులకు స్వాస్థ్యంగా అప్పగించండి. ఈ ఆటంకాలను తొలగించమని
నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 6 7 చేతులు కనపడ్డాయి, ఇక్కడ 3 కనపడుతున్నారు. రేపు కూడా ఉంది, సిద్ధపడండి. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయినటువంటి ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా. ఆయన మొట్టమొదటి దిన మా సభల నిమిత్తమైన తండ్రి ఆశీర్వాదకరముగా మహిమకరంగా జరిగించి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. ఈ రెండో దేవుని నాయన తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుల ద్వారా నాయన ప్రభ అద్భుతమైనటువంటి నాయన తండ్రి, నాయన ప్రభ ఈ వాక్యాన్ని మాకు అందించడానికి మీరు ఏర్పాటు చేసిన దైవజనులు నాయన ప్రభ, వారి ద్వారా మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, వాక్యాన్ని వినటువంటి బిడ్డలందరూ కూడా నాయన తండ్రి, వాక్యాన్ని హృదయాల్లో పదిలపరుచుకుని నాయన తండ్రి, నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభ రక్షణ పొంది నాయన తండ్రి, వారి కుటుంబాలను నాయన ప్రభ, వారి బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి నడిపించడానికి మీరు కృప చూపించమని నడిపించమని, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా, నీకు వందనాలు నాయన ప్రభ. రేపటి దినము కూడా నాయన ప్రభ ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించడానికి మీరే కృప చూపించి నడిపించమని, రావలసినటువంటి దైవజనులు ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించమని నాయన ప్రభ. ఇదిగో నాయన తండ్రి, ఈ రోజు నాయన ప్రభ ఈ కుడికి ద్వారా అనేక మంది నాయన తండ్రి బాధలలో ఉన్నటువంటి వారికి నాయన ప్రభ వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం. సమస్యలలో ఉన్నటువంటి వారిని నాయన ప్రభ సమస్యలను విడుదలను దయచేయమని అడుగుచున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన ప్రభ. ఈ కూడికి అంత ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించడానికి మీరే కృప చూపించి నడిపించిన విధానాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీ యొక్క దీవెనల ఆశీర్వాదాలనైన ప్రభ మా అందరిపైన కుమ్మరించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసము, సమాధానం, నెమ్మది మనకును కూడిన సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా వాక్యం అందించిన తన సేవకులకు, అలాగే మరి యొక్క సభలు నిర్వహిస్తున్నటువంటి స్థానిక సేవకులకు, వారి పరిచర్యలకు, మనందరకు సదా తోడే నడిపించబడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామన సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.